అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం పథకాల గురించి ముహూర్తం అయితే ఫిక్స్ చేసేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం అనమాట. దీనికి సంబంధించిన కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట. ఏపీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి కూడా మరో 2 హామీలను అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న దానిపైన ఎదురు చూస్తూ ఉండడం జరిగిందంటే ఎట్టకేలకు మనకి దీనికి సంబంధించి ముహూర్తం అయితే ఫిక్స్ చేసేశారు. మరి ఇది విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. దీంతో పాటుగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. మే నెల నుంచి కూడా తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభిస్తున్నట్లు టీడీపీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తల్లికి వందనం పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందించబోతున్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20,000 రూపాయలు అందించబోతున్నారండి. ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో 2 ముఖ్యమైన పథకాల అమలుకైతే సిద్ధమైపోయింది. ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరిట హామీలను ఇచ్చిన సంగతి అయితే అందరికీ తెలిసిందే అండి. ఇక అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సీ వంటి హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా మే నెల నుంచి కూడా మరో 2 అతి ముఖ్యమైన పథకాలకు అమలు చేసేందుకు సిద్ధమైపోయిందనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ప్రకటించడం అయితే జరిగిందండి. మే 2వ తేదీన రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభం జరగబోతోందండి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతోటి చంద్రబాబు నాయుడు గారు బుధవారం టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మే నెల నుంచి కూడా అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం పథకాలను ప్రారంభించబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి దీనిని అమలు చేస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 20,000 రూపాయలు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా పీఎం కిసాన్ యోజనతో కలిపి 3 విడతలుగా 20,000 రూపాయల సాయం అందించబోతున్నారు. ఇందులో కేంద్రం వాటా 6,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000గా ఉందన్నమాట. 3 విడతల్లో ఈ సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయబోతున్నారండి. మరోవైపు తల్లికి వందనం పథకం కింద పిల్లలను పాఠశాలకు పంపిస్తే ఏటా 15,000 రూపాయలు అందిస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే స్కూల్కి ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమంది పిల్లలకి కూడా ఏటా 15,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోందన్నమాట. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మే నెలలోని తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ హామీ ఇవ్వడం అయితే జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పైన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం పథకాల గురించి. మరి ఎట్టకేలకు ఈ యొక్క 2 పథకాల అమలు పైన మరి మనకి క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. మనకి మే నెలలో ఈ 2 పథకాలు కూడా అమలు చేసేందుకు గవర్నమెంట్ అయితే సిద్ధమైపోయింది. దీంతో పాటుగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అలాగే స్కూల్ షూస్, మరి పాఠశాలకు వెళ్ళే విద్యార్థికి కావాల్సిన ప్రతి వస్తువుని కూడా మరి విద్యార్థులకు ఉచితంగా అందించే ఆలోచనలో కూడా గవర్నమెంట్ అయితే ఉందండి. దీంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి వస్తే కనుక ఇంకెవరైనా కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే వారందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పి గవర్నమెంట్ వారైతే చెప్పడం జరిగిందనమాట. కొత్తగా ఈ యొక్క పథకానికి అప్లై చేసేవారు వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి వెంటనే అప్లై చేసుకోండి. మరి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభవ కానివ్వండి అలాగే తల్లికి వందనం పథకం కానివ్వండి ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో పడబోతున్నాయి అన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ చేయించుకోరో వారికి మాత్రమైతే డబ్బులు పడవండి. దీంతో పాటుగా మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింకులు చేయించుకోవాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మనకి పీఎం కిసాన్ సమ్మాన్ అనేది 20 విడత డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు కూడా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం
కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే విడతల వారీగా ఇస్తుందో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రైతులకి అకౌంట్లలోకి వేస్తామని చెప్పడం అయితే స్పష్టం చేసిందనమాట. కాబట్టి ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కేవలం సన్న చిన్నకారు రైతులు పేద రైతులను దృష్టిలో ఉంచుకుని చేసింది కాబట్టి మనం అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అంటే నిజంగా మీరు అర్హులా కాదా అన్న విషయం పైన పూర్తిగా మరి వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. ఎవరైతే అర్హులు అని తేలుతుందో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అర్హత లేకపోతే మాత్రం వెంటనే మీ యొక్క పేరును అన్నదాత సుఖీభవ పథకం నుంచి తొలగించబడుతుంది. మళ్ళీ మీరు యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో అయితే పడతాయి అన్నమాట. కాబట్టి రాష్ట్రం వాటాగా ఇవ్వవలసిన 14,000 రూపాయలు కూడా మరి అకౌంట్లలో వేసేందుకు గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది. తప్పకుండా రైతన్నులందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి. మరి మే నెలలోనే ఈ డబ్బులు అనేవి రైతులకి అకౌంట్లలోకి పడబోతున్నాయి అన్నమాట. తల్లికి వందనం పథకం కూడా ప్రతి పిల్లవాడు కూడా మరి 75% హాజరు అనేది మెయింటెనెన్స్ చేయాలండి. 75% కన్నా హాజరు తక్కువ ఉన్నా కానీ వారి యొక్క పథకం నుంచి తొలగించబడతారనమాట. దీంతో పాటుగా రేషన్ కార్డులు ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు. దీంతో పాటుగా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి అన్నదాత సుఖీభవ కానివ్వండి, అలాగే తల్లికి వందనం కానివ్వండి, ఈ 2 పథకాల ద్వారా లబ్ధి అయితే రాదనమాట. కేవలం ఈ 2 పథకాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారి ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈ 2 పథకాలను తీసుకొచ్చామని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి అధికారులకు కూడా మరి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క 2 పథకాలకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.